కూటమి ప్రభుత్వ పాలన ఏర్పడిన తర్వాత ఈ యొక్క సంవత్సరం ఏడాది పాలన ముగిసిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీశైలం నియోజక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ విజయవంతంగా 3 రోజుల నుంచి కూడాను పలు అభివృద్ధి కార్యక్రమాలకు తిరుగుతూ ఇంటింటి తిరుగుతూ డోర్ టు డోర్ సంక్షేమ కార్యక్రమాల గురించి ఇక్కడ వివరించే క్రమం ఉంది. మన వద్ద శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర గారు ఉన్నారు. ఆయన అడిగి మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం విజయవంతంగా అన్ని నియోజకవర్గాలకు కూడాను 175 నియోజకవర్గం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాగా జరుగుతుంది. శ్రీశైలం నియోజకవర్గంలో అభివృద్ధి కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలు కావచ్చు, డోర్ టు డోర్ తిరిగి మీరు వివరించిన పరిస్థితి ఉంది. ఎలా స్పందిస్తున్నారు ప్రజలు? బ్రహ్మాండంగా చాలా సంతోషంగానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మేము ఏదైతే కార్యక్రమం చేపట్టామో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గడిచిన సంవత్సర కాల పరిపాలనలో ప్రజలకు ఇటు అభివృద్ధి కానీ అటు సంక్షేమం కానీ రెండు కళ్ళను సమానంగా మేము చూసుకుంటూ పోతా ఉన్నాం. నియోజకవర్గ అభివృద్ధి సైడ్ చూసుకుంటే ఈ సంవత్సరంలోనే దగ్గర 150 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాం. కొన్ని పూర్తయినాయి. ఇంకా సంక్షేమం చూసుకుంటే తల్లికి వందనం కార్యక్రమం ఇప్పుడు అందరికీ పిల్లలు ఎంతమంది ఆ కుటుంబంలో ఉంటే ఎలిజిబిలిటీ ఉన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో అంతమందికి ఇస్తామని చెప్పాం. సూపర్ 6 మేము అనౌన్స్ చేసిన 2 లక్షల కంటే ఇప్పుడు ఆ కార్యక్రమం వాళ్ళకి సక్రమంగా అందినాయా లేదా, ప్రతి కుటుంబానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బు ముట్టిందా లేదా అని చెప్పేసి ఇప్పుడు మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇప్పుడు చేస్తూ ఉన్నాం. సో దాదాపు 90% మంది ప్రజలు ముట్టినాయి డబ్బులు పూర్తిగా. ఇంకా అక్కడక్కడ కొంత మాకు అందలేదు, డబ్బులు పడలేదు అని చెప్తున్నారు. సో ఆ కార్యక్రమంలో భాగంగానే అందరికీ డబ్బులు పడేటట్టు చేసేలాగానే వాళ్ళకి ఎందుకు డబ్బులు పడలేదని వాళ్ళని అడిగి కనుక్కొని సంబంధిత శాఖ అధికారులకు చెప్పేసి అవన్నీ కూడా క్లియర్ చేసేసి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు వచ్చేటట్టు చేసే దాంట్లో భాగం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. సార్, ప్రధానంగా ఇప్పుడు మీరు అలా డోర్ టు డోర్ తిరుగుతున్నారు. ఈ డోర్ తిరిగినప్పుడు సంక్షేమ పథకాలు అందినవి కావచ్చు, అందకపోయినవి కావచ్చు, ఎలా వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నారు? అది అందింటే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. అందని వాళ్ళు మాకు అందలేదు అని చెప్తున్నారు. సో వాళ్ళకి ఎందుకు అందలేదనేది, ఎందుకంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. అంటే పాపం అన్నీ వాళ్ళకి తెలిసిండకపోవచ్చు. సో వాళ్ళకి సంబంధించిన పేపర్లు అని ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఆ స్కూల్లో డేటా వాళ్ళు ఏ రకంగా ఇచ్చినారు. కొంతమంది తల్లిదండ్రులు స్కూల్లో పాప పేరు ఒకటి ఉంటుంది, తల్లి పేరు ఒకటి ఉంటుంది, ఆధార్ కార్డులో ఒక పేరు ఉంది. సో అది వాళ్ళు గతంలో ఇచ్చుకున్న దానికి దీనికి టాలీ కావడంలా. సో అవన్నీ కూడా ఇప్పుడు టాలీ చేసేసి మళ్ళీ వాళ్ళకి అందేటట్టు చేస్తాం. సో అందని వాళ్ళకు కొంచెం ఎప్పుడైనా బాధ ఉంటుంది వాస్తవంగా. సో అందితే వాళ్ళకు కూడా అందితే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. అవి కూడా ఆ కార్యక్రమం ఇప్పుడు మనం చేపడుతున్నాం. ముఖ్యంగా రానున్న 2029 సంబంధించి కార్యకర్తలను కూడా సన్నద్ధం చేస్తున్నారు. ఆ ముఖ్యంగా నమ్మకాన్ని సంపాదించడం కోసము నారా చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎలా ప్రజల్లో మీరు ఈ సూపర్ 6తో కాకుండా అనేక కార్యక్రమాలు ఇంకా ఏం చేయబోతున్నారు? జనరల్గా ప్రజలకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి, సంక్షేమం రెండు కావాలి. అట్లే రైతులకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావాలి, రైతుల పొలాలకు సాగునీరు అందించాలి. 3 మేజర్గా తీసుకుంటాం. అలాగే చదువుకున్న పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. సో ఇవన్నిటిలో భాగంగానే మన నియోజకవర్గానికి సంబంధించి సాగునీటికి సంబంధించి ప్రాజెక్టులన్నీ కూడా ఈ గడిచిన సంవత్సరంలో O&M అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద కానివ్వండి, కొత్త కొన్ని వర్క్స్ కానివ్వండి తీసుకొచ్చి సాగునీరుకి అవి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం రెండు పక్కలు జరుగుతూ ఉంది. ఇక ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అయితే జాబ్ మేళాలు పెడుతున్నాం. అవునా? ఇప్పటికే మీకు అందరు కూడా తెలుసు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక కంపెనీలు మనం ఇక్కడికి తీసుకొస్తా ఉన్నాం. ఇవన్నీ కొంచెం టైం టేకింగ్. గత 5 సంవత్సరాల పరిపాలన, వాళ్ళ దుర్మార్గ పరిపాలనలో ఇక్కడ ఉన్న కంపెనీలే వెళ్ళిపోయినాయి. సో మళ్ళీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసేసి ఇక్కడ వాళ్ళతో పెట్టుబడులు పెట్టిస్తే ఇక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సో ఆ కార్యక్రమం నడుస్తూ ఉంది. అదేం ఓవర్ నైట్ జరిగిపోయే కార్యక్రమం కాదు. ఎందుకంటే రావాల్సిన కంపెనీలకు ధైర్యం ఉండాలి, ముందు నమ్మకం ఉండాలి ప్రభుత్వం మీద. సో అటువంటి నమ్మకం వాళ్ళు కోల్పోయినారు గత 5 సంవత్సరాలలో అప్పుడున్న రాక్షస పరిపాలన. సో ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ మనం తయారు చేస్తూ ఉన్నాం. ఇట్లే దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా ప్రధానంగా మనకు వేరే వనరులు ఏం లేవు కాబట్టి టూరిజం బేస్ మీద ఎక్కువ, ఎందుకంటే టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టెంపుల్స్ను ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ చేసేసి, రిజర్వాయర్స్, ఫారెస్ట్ ఎక్కువ ఉంది మనకు. సో ఈ ఎకో టూరిజం ఇవన్నీ ప్లాన్ చేస్తే కొంత ఉపాధి అవకాశాలు వస్తాయి. దానికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ మేము కూడా వర్కౌట్ చేస్తున్నాం. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు శ్రీశైలం వచ్చినప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆయనకు కూడా ఐడియా ఉంది పూర్తి స్థాయిలో మన శ్రీశైలం నియోజకవర్గం మీద. సో రాబోయే కాలం, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఓవర్ నైట్ ఏది జరిగిపోదు. సో ఇవన్నీ పక్కా ప్లానింగ్ చేసుకొని కంపెనీలను
ఈ ప్రాజెక్ట్స్ కింద తీసుకొస్తే మనకి మేజర్గా హాస్పిటాలిటీ సిస్టంలోనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అంటే టూరిజం సిస్టంలో. సో దాన్ని ఎక్కువ ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ ముఖ్యంగా ఈ రైతాంగం కూడా ఇప్పుడు సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముందస్తుగానే వర్షాలు కురయడము, అలాగే డ్యామ్ కూడా నిండడంతో పలు ప్రాజెక్టులు కూడాను నిండుకోవడం తలపించి మొన్ననే కూడా పలు ప్రాంతాల్లో అయితే మీరు గేట్లు వేసిన పరిస్థితి ఉంది. రైతులు ఏ రకంగా హర్షం వ్యక్తం చాలా చేస్తున్నారు? ఆనందంగా ఉన్నారు, ఎందుకంటే గతంలో కంటే కూడా ఈసారి ఒక నెల ముందే నీళ్ళు వదిలాం. నెల ముందే అంటే శ్రీశైలం కానివ్వండి, పోతిరెడ్డిపల్లి కానివ్వండి, బానకచెర్ల కానివ్వండి, లోకల్గా ఉన్న రిజర్వాయర్స్ నుంచి కానివ్వండి, ఒక 1 మంత్ మనం ముందే నీళ్ళు వదలడంతో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే నార్లు పోసుకునే వాళ్ళు ఒక 1 మంత్ అడ్వాన్స్ అవుతారు. లేట్ అయిపోతే వాళ్ళకి సోయింగ్ ప్రాబ్లం వస్తుంది, వాతావరణ చేంజెస్ వస్తే కటింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్వెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి సో 1 మంత్ ముందు వదలడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో అవన్నీ నీళ్లు సక్రమంగా వదలాలంటే గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో కనీసం గ్రీజు గీరు అంటే ఆ డ్యామ్లు రిజర్వాయర్లు మెయింటైన్ చేయడానికి ఆ గేట్లు ఎత్తాలంటే గ్రీజు కూడా లేదు. సో అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మన జిల్లా వరకే దగ్గర ఈ ప్రాజెక్టులకు ఒక్క మెయింటెనెన్స్కి మాత్రమే 26 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ తెచ్చుకొని ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు సాఫీగా మనం ఆ పనులన్నీ చేస్తున్నాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, ఖచ్చితంగా అవన్నీ కూడా చేపడతాం. రైతులందరూ హ్యాపీగా ఉన్నారు, కాలువలలో నీళ్ళు వస్తున్నాయి, పైనుంచి వర్షం పడతా ఉంది, అందరూ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ సిద్దిపేట కూడా పారిశుద్ధ్యం కావచ్చు, నీటి సరఫరా కావచ్చు, కొద్దిగా నిధులు శాంక్షన్ అయి ఉన్నది, దాని గురించి అంటే ఇప్పుడు సున్నిపేటకు ప్రధానంగా నీటి సమస్య. ఎవరైనా చెప్తే వింటే కూడా నవ్వే పరిస్థితి వాస్తవంగా. ఎందుకంటే పక్కనే శ్రీశైలం రిజర్వాయర్, ఇంత పెద్ద రిజర్వాయర్ పెట్టుకొని సున్నిపేట కానీ లింగాలగట్ట కానీ తాగేదానికి నీళ్ళు ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటి? 2014-19 సంవత్సరంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేను శాసనసభ్యునిగా ఉన్నా. మళ్ళీ ఈ గ్రామాలకు నీటి వసతి కల్పించాలని దగ్గర 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టిస్తే పోయిన 5 సంవత్సరాల్లో పనులన్నీ ఆపేసినారు, జరగలేదు. మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్నాం నిధులు, ఆల్రెడీ తెచ్చాము, దగ్గర 5.5 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టాము ఇప్పుడు. సో అవన్నీ కూడా పనులు జరిగితే కొంత రిలీఫ్ వస్తుంది. తర్వాత మేజర్గా జేజేఎం స్కీమ్లోనే అంటే జల్ జీవన్ మిషన్ స్కీమ్ కిందనే సో మళ్ళీ అడిషనల్గా కూడా మనం శాంక్షన్స్ తెచ్చుకొని పూర్తి స్థాయిలో ఇంకా రాబోయే కాలంలో ఇక్కడ నీటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇది మా ప్రధాన ప్రామిస్ కూడా, ఇది మెయిన్ ప్రామిస్, ఈ సున్నిపేట గ్రామానికి శాశ్వతంగా నీటి పరిష్కారం ఇస్తామని. సో అది ఖచ్చితంగా చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు నాయుడు గారు జాబ్ గ్యారంటీ, అలాగే అంటే సంక్షేమ పథకంలో ప్రతిపక్షం మాత్రం ఎద్దవ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే సంక్షేమ పథకాలు మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నా కూడాను అవి ఏం లేదు, ఊరికే డాబు చేస్తున్నారు అంతే, కానీ పై వరకు అని చేసి విమర్శలు చేస్తున్నారు. దానికి మీరు ఒక మీ ప్రతిఘటన? ఇప్పుడు మీడియా మిత్రులు మీరు కూడా చూస్తున్నారు, మీకు తెలుసు ఎంతమందికి డబ్బు అందింది, ఎంతమందికి డబ్బు అందలేదు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు డబ్బులు ఇస్తున్నాము, అవునా? ఇవ్వడం లేదా? వాళ్ళ కుటుంబాల్లో ఏమన్నా మేము పోయినసారి వాళ్ళ మాదిరి నువ్వు తెలుగుదేశం వాడివి, నీకేం పథకాలు ఏమో, నీ పథకాలన్నీ పీకేస్తామని పీకేసినారు. మేము అట్లా చేయడం లేదే. ప్రజలుగా అందరినీ సమానంగానే చూస్తున్నాం, పార్టీలుగా చూడడం లేదు. సో అందరికీ ముడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడో ఒక బండ మీద కూర్చొని చెప్పు, ఇంతకుముందు కూడా ఇట్లా చేశారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా గడప కానీ 4 ఇళ్ళు తిరిగేది, ఎన్నిక్కుపోయేది, అవునా? ఇప్పుడు నేనేం అడుగుతున్నా, మీరు వేరే వాళ్ళని ఎవరైనా అడగొద్దు, ముందు మీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, మీ అభిమానులకు పోండి, అవునా? మీరు అక్కడ అడగండి, తల్లికి వందనం డబ్బులు పడినాయా లేదా అడగండి. పడకపోయింటే ఆ లిస్టు తెచ్చియండి, మాకు పడేటట్టు చేస్తాం. ఎంతమందికి పడినాయో మీరే లిస్ట్ తయారు చేసుకొని వచ్చి ఇవ్వండి. అంతేగాని ఊకే బజార్లు పట్టుకొని ఏడంటాడు మీడియా ఉంది అని చెప్పేసి మాట్లాడితే ఎట్లా? వాళ్ళ గురించి ఇంకా పెద్దగా ఆలోచన చేసే టైం మాకు లేదు, అనవసరం కదా. సో మాకు బాధ్యత ఇచ్చినారు ప్రజలు పని చేయడానికి. సో వాళ్ళు పని చేయలేదు కాబట్టి వాళ్ళని దించేసి మాకు అవకాశం ఇచ్చినారు. సో మాకు ఆ బాధ్యతలు ఉన్నాయి, ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి. మేము వాళ్ళ మాదిరి మాటలు విపరీతంగా చెప్పేసి తప్పించుకొని పోయే రకం కాదు. మేము పని చేస్తాం, కష్టపడి వాళ్ళ కోసం, వాళ్ళకి నమ్మకాన్ని నిలబెడతాం, తప్పకుండా వాళ్ళ కోసమే పనిచేస్తాం. 2029కి ఎలా మీరు సన్నద్ధం చేస్తున్నారు కార్యకర్తలని? చాలా టైం ఉంది, ఇంకా 2000 ఇప్పుడు సంవత్సరం అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఇప్పుడు దాని గురించి మేము ఆలోచన చేయడం లేదు. ఇప్పుడు ప్రజలకు పనిచేసే దాంట్లో మీదనే ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఎలక్షన్లకు చాలా టైం ఉంది. ఇప్పుడు ప్రజల సంక్షేమం, అభివృద్ధి మేము దృష్టి పెడతా ఉన్నాం. సో ఎలక్షన్ టైం అప్పుడు అవి ఆలోచన చేస్తాం. ఇప్పుడు అయితే అవసరం లేదు. కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ప్రజల కోసం, మేము పనిచేస్తున్నాం, మా నాయకులు పనిచేస్తున్నారు. అందరు ఇప్పుడు ప్రజల సుఖ సంతోషాల కోసమే సుపరిపాలన ఇవ్వాలని మేము ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ.
ముఖ్యంగా ప్రధానంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందించే రీతిలోనే పార్టీ కార్యకర్తలు కానీ మేము కానీ పనిచేస్తున్నామని, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారము సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ మేము చేపడుతున్నామని, ముఖ్యంగా సంక్షేమాన్ని డోర్ టు డోర్ తీసుకువెళ్ళి దాని ద్వారా జరుగుతున్న ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే జరగబోయే సంక్షేమ పథకాలను కూడా వివరించి వాళ్ళ సమస్యలను సైతం మేము రికార్డ్ చేసుకొని దాన్ని సమస్యలను నిర్వీర్యం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామని ఇక్కడ నియోజక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి అన్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, లింగాలగట్టు, నంద్యాల.